మార్కెట్లో గమ్మొద్దు, అది వేస్ట్, డూప్లికేట్, అది వద్దు అనొద్దు. ఇది అప్సా 80 నౌకా సర్టిఫికేట్ ప్రొడక్ట్, లాభా యూనివర్సిటీ ప్రొడక్ట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్, నంబర్ 1 రిజల్ట్. రైతు వాడుతున్న మందులు, అన్ని రకాల న్యూట్రిషన్స్, అన్ని రకాలు మీరు ఏది వాడతారో, బిస్కెట్ చేస్తారో, పురుగు మందులు అన్ని వాడతారో అది ఆకులో వెళ్ళాలి. ఆకులో వెళ్ళడానికి ఇది సరైన మార్కెట్ కమ్మి ఏం కాదు. సో ఈ విధంగా మీరు ఒక ట్రీట్లో ఒక ఎంఎల్ అనుపాతంలో పిలిచేసి స్ప్రే చేస్తుంది. ఇది స్ప్రే ఇది మొత్తం పూతల దశలో, పూల దశలో ఈ 3, ఇది అది 100 గ్రామ్, ఇది 150 గ్రామ్, సేమ్ 150 గ్రామ్ మనం గమ్తో పాటు మిక్స్ చేసుకుని చెట్టు పైన మీకు ఏదైనా అసలు పురుగులు, మైట్స్, ట్రిప్స్, జోసెట్స్, అసెట్స్, తెల్లదోమ, నల్లదోమ ఏదైనా కనపడితే దానికి మన ఈ మంతు ఇది 2 మిక్స్ చేసుకుని మీరు స్ప్రే చేసుకుని, అది కనపడితే కాదు, ఇది చేసుకుంటే మంచిది, కంపల్సరీ వస్తుంది. ముందు అడ్వాన్స్ వాడినంట మీరు కంట్రోల్ చేసుకుంటారు, మళ్ళీ వచ్చిన తర్వాత మీరు వాడినాక అది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఇలా మార్కెట్లో మనకి ఏమైతే వాడుతుంది, ఇది కంపల్సరీ కాదు. మాతో పాటు ఆర్గానిక్, ఇది ఆర్గానిక్, ఇది కెమికల్ కాదు. మీరు వేరుశనగ పేడ ఆర్గానిక్ మందులు వాడదు, కెమికల్ మందులు వాడద్దు. ఇది మనమే తిందాము, మనకే రోగాలు స్టార్ట్ అవుతాయి. చుట్టూ ఆడిపోవడం, చూపుడు దగ్గర పనులు కింద ఆడిపోవడం, సర్వ రోగాలు, రకరకాల రోగాలు రావడం జరుగుతుంది. అందువల్ల పురుగు మందులు తగ్గించి వాడుతుంది లేదా ఆపండి. ఇది ఆర్గానిక్ మందులు వాడుతుంది. ఈ విధంగా వాడుతున్నారంట. మళ్ళీ ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఈ రోజు వాడారు, ఒకటి వాడారు, ఈ రెండు రోజుల తర్వాత 3 రోజులు స్ప్రే అయింది. ఇది స్ప్రే అయిన తర్వాత 20 రోజుల తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల చూడు అయింది. ఆ రోజు నుంచి 15 రోజుల్లో లేదా 20 రోజుల్లోగా ఈ 4 రోజులు స్ప్రే చేయాలి. ఒక ఎకరానికి మందు మీకు చేస్తుంది. మీకు ఖచ్చితంగా ఎన్ని క్వింటాలు వస్తుందో, ఎన్ని బస్తాలు వస్తుంది ఎకరం? 50 నుంచి 60. మీకు 50 నుంచి 60 వస్తా, మీకు 75 గ్యారెంటీ ఇవ్వాలనుకున్నారు. గింజలు మనకు క్వాంటిటీ ఎక్కువ కాదు, క్వాలిటీ కావాలి. క్వాంటిటీతో పాటు క్వాలిటీ కావాలి. సో క్వాలిటీ గింజలు లావు సైజు, టేస్ట్ అన్నీ జరుగుతుంది. అసలు దాంట్లో తాళే కాకూడదు. ఇది ఏమంటారు, శనగ వరిశనగలో పప్పులు ఉండదు, బోల్ కాకుండా మీకు మొత్తం పుష్టిగా. ఎందువల్ల వేరుశనగ పైన, ఆలుగడ్డ పైన, ఉల్లగడ్డ పైన, ఈరుడి పైన ఎక్కువ ఇచ్చారు. చాలా బాగా వస్తుంది. మీరు మీకు 2 ఏకర్, 3 ఏకర్, 4 ఏకర్, 5 ఏకర్ల 1 ఏకర్ వాడండి. మళ్ళీ అర్జున పంటకు ఎన్ని వాడాలి మీరే చూసుకోండి. మీరు వాడినాక ఖచ్చితంగా వస్తాయి. దాని తర్వాత మీకు భూమి చాలా జరుగుతుంది సార్, చాలా దెబ్బ పడిపోయింది, చాలా వానపం ఏమి లేదు, ఆ పరిస్థితి ఉంటా, మీకు అవసరం ఉంటా, ఇది టెక్నాలజీ అయినా మందికైనా స్పెషల్ మందు చాలా బాగా పడుతుంది. కొద్దిగా రేట్ ఎక్కువనే, బెస్ట్ ప్రొడక్ట్. ఇది మట్టికైనా మందు ఇటువంటి మీకు గ్యారంటీ వస్తుంది. మీకు 10 నుంచి 15 బస్తాలు ఎక్స్ట్రా రావడం ఉంటుంది. క్వాంటిటీ అన్ని బాగా వాడుతుంది. మళ్ళీ మీరు ఇది ఒక పంటకు మళ్ళీ సంవత్సరానికి 1 పంట, 2 పంట, 2 పంటకు మీరు ఇది కేవలం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు వాడుతున్నారంటే మీ భూమి మళ్ళీ 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నదో అలా రావడం జరుగుతుంది. మామూలుగా మీరు మట్టిని ఆర్గానిక్ చేసిన వాళ్ళ 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు మీరు 1000 సంవత్సరాలు చేస్తారా? ఈ మందులను వాడి 5 సంవత్సరాల్లో, కేవలం 5 సంవత్సరాల్లో మట్టిని బాగా చేయాలి. ఆర్గానిక్ మీ చేతులు మీరు నిర్ణయం తీసుకుంటారు. ఇది అన్ని రకాలు సబ్జెక్ట్ అందుబాటు ఉండేది. ల్యాప్టాప్ బ్యాగ్ ఉండేది, ల్యాప్టాప్ సబ్జెక్ట్ అన్నీ ఉండేది. 9 యూనివర్సిటీలో సర్టిఫికేట్ తీసుకుంది మందు. 9 యూనివర్సిటీలో వేరుశనగ పైన, పత్తి పైన, మిరప పైన, టమాటా పైన, ఆపిల్ పైన, చెరుకు పైన, అరటి పైన మనం ట్రయల్ చేసుకుని ట్రయల్ రిపోర్ట్ మాతో ఉంటుంది. చూపిస్తాం. వరి మెయిన్ ఫస్ట్ పంట మనం తీసుకున్నాం, ట్రయల్ తీసుకున్నాము. దాంతోపాటు మన భారతదేశంలో ఎన్ని రకాలు ఆర్గానిక్ మందులు
సర్టిఫికేట్ అవసరం ఉన్నదో అన్ని సర్టిఫికేట్ మనతో పాటు నోకా సర్టిఫికేట్, అప్పెడా సర్టిఫికేట్, ఐఎస్ఓ సర్టిఫికేట్, టోకలైజ్ సర్టిఫికేట్, మళ్ళీ తర్వాత టీ రీసెర్చ్ అసోసియేషన్ సర్టిఫికేట్, అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఐసిఏఆర్ సర్టిఫికేట్, మొత్తం 6-7 సర్టిఫికేట్, 6-7 సర్టిఫికేట్ మనతో పాటు గట్టి అయిన ఒరిజినల్ మందు. ఈ మందు వల్ల వాడితే ఏ రకమైన ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏం కాదు, గ్యారంటీ. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ కాదు. ఏదో మామూలుగా మీరు మాడుకున్న మందు లేదా వాతావరణం వల్ల మళ్ళీ పురుగుల వల్ల ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు. ఈ మందు అసలు ఏ డ్యామేజ్ కాదు. ఎందుకు నాకు 10 సంవత్సరాల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అన్ని క్షేత్రాల్లో, అన్ని పంటలలో, అన్ని భూమిలో వాడినాం. ఈ వరకు ఒక సింగిల్ రిపోర్ట్ వచ్చింది. అన్ని చోట్ల ఏం చెప్తాను, మీరు వాడుకోండి, మీకు నచ్చలేదు, మీకు రిజల్ట్ రాకపోతే మీ డబ్బులు రిటర్న్ ఇస్తాను వాడని చెప్పాను. ఇప్పుడు వరకు ఒక రైతు కూడా రాదు. ఇప్పుడు వరకు ఒక రైతు కూడా సార్ మేము మంది వాడినాము, రిజల్ట్ బాగలేదు, నాకు డబ్బులు కూడా అడగదు. 10 సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇది స్టేట్లో వెళ్ళాను. పంజాబ్ కూడా వెళ్ళాను, హిమాచల్ వెళ్ళాను, వెస్ట్ బెంగాల్ వెళ్ళాను. అది మామూలుగా ఇది మా బయట ఎక్కువ వెళ్ళాను. ఇప్పుడు వరకు ఇన్ని స్టేట్ నుంచి ఒక రైతు కూడా సార్ ముందు వరకు నచ్చలేదు సార్, రాగలేదు. వాళ్ళకి వర్షం వచ్చింది లేదా వర్షం లేదు, పురుగులు వచ్చింది, విత్తనం బాగలేదు, వేరే కెమికల్ మందు బాగా ఎక్కువ వాడదు, తక్కువ వాడదు. ఆ సమస్యల వల్ల ఏదైనా జరగచ్చు. మన మందు వల్ల ఎక్కువ వరకు సింగిల్ పార్ట్. ఇది మన ఆంధ్ర, తెలంగాణ అన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ బాగా తెలుసు. అన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ ఆఫీసులు అందరికీ బాగా తెలుసు. ఆర్సీఎం అంటే నంబర్ 1 మందు అందరికి బాగా తెలుసు. సో మీకు గ్యారెంటీతో చెప్తాను, మీరు ఒకసారి ఇప్పుడు టైం అయిపోయింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ 30 రోజులు అయింది. ఇంకా దాదాపు 10 రోజులు, ఇంకా 10 రోజుల్లో మీరు వాడ స్టార్ట్ చేయాలి. చేస్తున్నారంటే మీరు పంటని కాపాడుకోవచ్చు. ఏదైనా 50% కాపాడుకోవచ్చు, లేదా 0 అవకాశం ఉండదు. ఎందువల్ల యాంటీ నిమిడోస్ మొత్తం నిమిడోస్ జరిగిందా మొత్తం విడవాడిపోయి మొత్తం టోటల్ పండి డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్ ఆ పంటలకు పండే రాదు. మన తమ్ముడు వాడు ఇక్కడ అట్లా 3-4 చోట్ల రావడం జరుగుతుంది. జరిగితే మొత్తం మట్టిలో మనకి లాస్ అయిపోతుంది. సో అందులో మీరు వాడండి, వ్యాక్సిన్ వాడకండి, మీకు నేను గ్యారెంటీ ఇస్తాను. ఇవన్నీ మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక ఫోటో తీయండి, నాకు ఒకటి వాట్సాప్ అవ్వండి. ఒక ఫోటో తీయండి, మొత్తం ఏకైనా మొత్తం ఫోటో, ఒక చెట్టు మీద ఫోటో, 2 ఫోటోలు తీసుకుని బట్టి మీరు వేరే మందులు వాడాలా, మీరు ఏ మందులు వాడినారు, మన మందులు వాడాలి లేదా ఫోటో పెట్టండి. సార్ ఈ మందులు వాడాము వాళ్ళు, యూరియా డీపీ వాడాలి వాళ్ళు, ఇది నాకు పెట్టండి. మీకు రిజల్ట్ మీకు మళ్ళీ ఏం వాడాలి